ప్రజెంట్ నేను శ్రీకర హాస్పిటల్స్ కోంపల్లి బ్రాంచ్లో ఉన్నాను అండ్ ఇప్పుడు నాతో పాటు యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నాతో ఉన్నారు. సో హాయ్ సార్. హలో, హాయ్. ఎలా ఉన్నారు? గ్రేట్ సార్, మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ ఏ ఏజ్ గ్రూప్ వారిలో ఎక్కువగా వస్తుంది అండ్ అది ఎందుకు వస్తుంది? సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది, తరచుగా మనం చూస్తూ ఉంటాము. అది ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క కాజ్ ఉంటుంది. ఫస్ట్ చిన్న పిల్లలు తీసుకుంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అనాటమికల్ అబ్నార్మాలిటీస్ అంటారు. అంటే మూత్రం అనేది బయటికి రాకుండా కిడ్నీలోకి వెనక్కి వెళ్ళిపోవడం రిఫ్లెక్స్ వల్ల కానీ, తిన్న దారి మూసుకుపోవడం కానీ, వీటి వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది పిల్లల్లో. అదే మధ్య తరగతి వయసు అంటే సెక్షువల్లీ యాక్టివ్ యంగ్ పీపుల్లో వాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి కాజ్ సెక్షువల్ హైజీన్ లేకపోవడం వల్ల కానీ, లేదంటే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోలేకపోవడం వల్ల కానీ, లేదంటే అడిక్వేట్గా ఫ్లూయిడ్ ఇంటేక్ లేకపోవడం వల్ల కానీ, వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ ఏజ్లో ఫీమేల్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఏజ్ పైబడ్డ వాళ్ళకి అంటే ఆఫ్టర్ 60 years వాళ్ళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ మేల్స్లో మిల్లి ఎక్కువ. ఎందుకు అంటే ప్రాస్టేట్ వల్ల కానీ, లేదంటే మూత్రంకి వెళ్ళి దారి సన్నగా అయిపోవడం వల్ల కానీ, వాళ్ళలో టోటల్ యూరిన్ బయటికి పంపించకుండా కొంచెం యూరిన్ మూత్ర సంచిలో మిగిలిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ప్లస్ ఆ ఏజ్ గ్రూప్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళ బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గి అండ్ షుగర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండి మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏజ్ వైజ్ బట్టి ప్రాబ్లం ఉంటుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది.